నమస్తే. దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గన్ న్యూస్. ఏపీ రాజకీయాలు గనక ఖచ్చితంగా చూసుకుంటే గనక పొత్తుల్లో భాగంగా పవన్‌తో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు లాభిస్తారా? లేదు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నటువంటి పవన్ లాభిస్తారా? లేపోతే ఈ కూటమి దెబ్బకి జగన్ కుదేలవుతారా? వాటెవర్. మరొక వైపు షర్మిల, మరోవైపు చిన్నాన్న కుమార్తె సునీత, దాని ఎఫెక్ట్ కూడా జగన్‌పై పడబోతుందా? ఎలాంటి అక్కడ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి? దీనికి సంబంధించి సీనియర్ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి లోతైన విశ్లేషణ చేద్దాం. నమస్తే అండి చందు శ్రీనివాస్. నమస్కారం అండి. మనం అనుకున్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ 3 కూడా మీరన్నట్టుగా సీట్ల పంపిణీకి అంటే సీట్ల పంపకానికి ముందు ఒక ఎత్తు, ప్రజల్లో రెస్పాన్స్, సీట్ల పంపిణీ అయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరొక రెస్పాన్స్ కనిపిస్తోంది. ఏంటి ఇది జగన్‌కి మేలు చేకూర్చే విధంగానే వీళ్ళు సీట్లు పంచుకున్నారా అనేది కూడా నీలాంటి రాజకీయ విశ్లేషకులకి నిజంగా అంతుపట్టిన విషయం. ఏ విధంగా చూడాలి? డెఫినెట్‌గా అంటే అనుకున్నది ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీని ఆదుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్‌కండిషనల్‌గా రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్ళి 55 రోజులు ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక దశాబ్దంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు, మిగతా స్కిల్ డెవలప్మెంట్ కేసులు మీకు తెలుసు. అవునవునవును. రాజమండ్రి జైలు ఉన్నప్పుడు అన్‌కండిషనల్‌గా వెళ్ళి బయటకు వచ్చి వాడు చిలకొండ రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్తారా అని చెప్పి ఆయన అనటం ఎంత రాజకీయ వర్గాలు ఆశ్చర్యానికి వచ్చేసింది. నాయకుడిగా ఎదుగుతాడు అనుకున్న సమయంలో ఈయనేంటి ఆ పార్టీకి సపోర్ట్ చేశారని అనుకున్నారు. అసలు ఈ కలవకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ భావించింది. కానీ ఆ రోజు నుంచి సరికొత్త రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు దాకా టీడీపీ వాళ్ళు కార్యకర్త అధ్యక్షుడితో సహా ఎవరు కనపడదు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేదు. పోరాట పటిమలోకి వచ్చింది ఆ పార్టీ. యాక్చువల్గా చూస్తే క్షేత్రస్థాయిలో జనసేన ఎక్కువ టీడీపీ కంటే ముందుండి ప్రభుత్వ వ్యతిరేకతని తెలియజేస్తుంది నినాదాల రూపంలో. ఆ సిచ్యువేషన్స్లో ఆయన ఆ రోజు ఇచ్చిన భరోసా, సపోర్ట్ కావచ్చు, ఒక చేతి కావచ్చు, ఒక ధైర్యం కావచ్చు, ఒక పోరాట పటిమని టీడీపీలో కూడా కలగజేశారు జనసేన అంటే అధ్యక్షుడు. ఎందుకు అంత సపోర్ట్ చేశాడు? నాతో నడిచే నా కార్యకర్తలు కూడా నా మాట వింటారు, ఎట్లయినా ముందు జగన్మోహన్ రెడ్డి గారు దించి తర్వాత మనం కలిసి ఆంధ్రప్రదేశ్ కాపాడుకుందాం అని ఒక ఆశయంతో, ఒక ఆలోచనతో, రాజకీయ సులభాపేక్ష లేకుండా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది కొంతమందికి రుచించలా, కొంతమందికి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన క్రమంలో వివరించి చెప్పాడు, కార్యకర్తలతో ఒప్పుకున్నారు, కలిసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన సమయంలో గౌరవప్రదంగా సీట్లు అడిగిన మాట వాస్తవి, సీట్లు రావాల్సిన మాట వాస్తవి. ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అండి. అదే సమయంలో గౌరవంగా జనసేనకి దశాబ్ద కాలం పార్టీ పెట్టున్నప్పుడు ఇదే పార్టీ 2014లో ఎవరు సపోర్ట్ చేశారు? జనసేన చేసింది చంద్రబాబు. ఆ రోజు పోటీ చేయకుండా బీజేపీ అయిన 13 స్థానాల్లో పోటీ చేసి 2 మంత్రి పదవులు తీసుకున్నారేమో. జనసేన ఒక విధానం ప్రకారం అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలి, జగన్ రాకూడదు అనే ఒక ఉద్దేశం. ఆ రోజు జగన్కి ఈ పవన్కి ఏమన్నా శత్రుత్వం ఉందంటే ఆ రోజే శత్రుత్వం స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య ఎప్పుడు దాకా బాగానే ఉన్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు. జగన్ రాకూడదు అనే ఒక ఇదితో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర విభజన జరిగింది, మిగులు బడ్జెట్లు, లోటు బడ్జెట్ అయిపోయింది, ఎట్లా అస్తవ్యస్తంగా ఉందని ఆయనైతే పరిపాలన చక్కదిద్దగల ఉద్దేశంతో సపోర్ట్ చేశాడు అన్కండిషనల్గా, ఏ సీటు ఆశించకుండా, ఏ మంత్రి పదవి తీసుకోకుండా. మరి ఆ సమయంలో ఆ రోజు అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలన్నప్పుడు ఆ వ్యక్తి సీఎం అవడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ తర్వాత 2019 ఏంది, ప్యాకేజీకి ఒప్పుకోకూడదు కదా అని చెప్పేసి ఆయనతో విభేదించి ఆ రోజున ఆయన ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి టీడీపీ వాళ్ళు విమర్శించారు. ఆ తర్వాత వైసీపీ అందుకుంది అనుకోండి. కానీ అనేక మాటలు పడ్డా ఆయన విధానం. మరి ఆ టైంలో చంద్రబాబు ఎందుకు అప్పుడు స్నేహాస్తాన్ని అందించినటువంటి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలవలేదు? అంటే సొంత పార్టీ శ్రేణులే ప్యాకేజ్ ఇస్తారని చెప్పినప్పుడు ఆయన ఖండించాలి కదా. అది ఖండించకపోవటం ఆయన తప్పు, అది ఓపెన్గా మాట్లాడుకోవాలి, అది ఆయనకే తెలుసు. ఈ రోజున నా కష్టాలు ఉన్నప్పుడు ఇతనే కదా ఆదుకుంది. ఆ రోజున 2014లో అన్యాయంగా మన పవన్ అన్నాగానే క్యాటర్ కూడా తెలుసు, చాలా మంది బహిరంగంగా కూడా చెప్పారు. కానీ దాన్ని అందిపుచ్చుకొని దానికి ఇంకో 10 మాట్లాడుతుంది వైసీపీ పార్టీ. సరే ఏదైనా పక్కన పెడితే అది ప్యాకేజ్ కల్లా మ్యారేజ్ సార్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన వ్యక్తిగత హననం చేయటం అది మంచి పద్ధతి కదా. అవును, సరే అది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కదా, అవును, అదే పక్కన పెడదాం. కాబట్టి ఆ సిచ్యువేషన్స్లో 2019లో ఏమైంది? విడిగా పోటీ చేశారు, 113 స్థానాల్లో దాదాపు దాంట్లో ఒక 60 స్థానాల్లో 10,000 పైన ఓట్లు వచ్చినాయి. 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. కానీ ఒక్క సీట్ వచ్చింది. ఆ ఒక్క సీట్ కూడా రాజోళ్ళు కూడా వైసీపీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. అంటే ఏంటి? 0.
ఆ జీరో నుంచి ఆయన పార్టీ ఎమర్జ్ అయిన తీరు ఒకసారి మనం చూసుకుంటే ఎవరు విశ్లేషకులు కావచ్చు, ఎవరైతే కావచ్చు, ఆయన ఎదిగిన తీరు, వాళ్ళ అన్నగారి నుంచి ఆయన చూపిన మార్గం, చిరంజీవి గారిలో ప్రజారాజ్యం పెట్టి మధ్యలో నేను ఇవ్వలేకపోయానని చెప్పేసి కొంచెం లాంగ్ రన్ చేశారు, రన్ చేశారు. చేసిన తర్వాత అతన్ని ఆ పార్టీ తీసుకెళ్లిన తీరులో అప్రిషియేట్ చేయాలి. ఎంతో మంది విమర్శించిన, వ్యక్తిగత జీవితాలకు పోయి ఆయన అననం చేసిన, చాలా రకాలుగా 10 ఏళ్ళ పాటు పార్టీ నడపడం అంటే మామూలు విషయం కాదు. ఈ దేశ రాజకీయాల్లో సరికొత్త మాట, కొత్త రాజకీయ నాయకుడు. అదే 10 సంవత్సరాల్లో ఆయన ఒక అద్వితీయ నాయకుడిగా ఎదిగాడు. మనం కాదనలేదు. మోదీ గారి మన్ననలు కూడా పొందాడు. అది ఎవరు కాదనలేదు. ఉభయ రాష్ట్రాల నుంచి ఎన్డీఏలో ఆయన పిలిచారంటే అర్థం చేశారు. అటువంటి వ్యక్తి సొంత డబ్బు 33 కోట్లు కౌలు రైతులు, ఉద్యానవాళ్ళ కోసం, అక్కడ కిడ్నీ బాధితుల కోసం లండన్ నుంచి డాక్టర్ పిలిపించి దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. మత్స్యకారుల సమస్యలు, ఎక్కడైతే అన్యాయం జరిగిందో నేనున్నాననే భరోసా. ఇక ఈ చేయికి ఇస్తే ఒక చేతికి తెలియకుండా దానం చేశాడు. ఒక 100 కోట్ల దాకా దానం చేశాడు. సరే, ఆయనకి సఫిషియెంట్గా 2 కోట్ల రూపాయలు సినిమాకి వస్తుంది, సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం. అటువంటి లగ్జరీ జీవితం వదిలిపెట్టి 10 సంవత్సరాల నుంచి పార్టీ నడిపి 2019 లేకపోయినా నాతో నడవండి అన్నప్పుడు 10 సంవత్సరాలు రాజకీయం చేయడానికి ఆయనతో పయనిస్తారు. 2024 చాలా కీలకం అయిపోయింది. ఎందుకంటే 20 మంది ఎంపీలు ఇవ్వండి, సెంటర్లో ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మెడలు వచ్చారు, ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆయన మళ్ళీ ఇంకో యూటర్న్ తీసుకున్నారుగా, మన అవసరం లేకుండా పోయింది, అదే మన దౌర్భాగ్యం అంటాడు. అంటే అది కాదనుకున్నప్పుడు ఇది అనుకుంటే అది నువ్వు ఇచ్చిన వాగ్దానం నేర్చుకోవాలి. ఎవరు వచ్చినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని ఆ రోజు మాట ఇచ్చారా లేదా? మాట ఇచ్చారు కాబట్టి 151 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేపారు? ఎవరికి కావాలంటే ఇప్పుడు కావాలంటే అమిత్ షా గారి అపాయింట్మెంట్, మోదీ గారి అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా? ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేపారు? ఎందుకు దిగు పోలవరం పూర్తి చేయలేపారు? అందులో సరైన రోడ్లు సదుపాయాలు, మధ్య వేర్లైపోతుంది, జాబ్ క్యాలెండర్ లేదు, తీర ప్రాంతం గుజరాత్ నుంచి 974 కిలోమీటర్లు ఉండి కూడా ఏం పరిశ్రమలు రాకి. పక్కనున్న కర్ణాటక చూసుకోండి, 2000 ఐటీ కంపెనీలు, చెన్నై చూసుకోండి 3000 ఐటీ కంపెనీలు, హైదరాబాద్ చూసుకోండి దాదాపు 3500 ఐటీ కంపెనీలు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ పట్ల 10 కూడా ఐటీ కంపెనీలు ఉండట్లేదు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించి ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు, ఎందుకు తీసుకోలేకపోయారు? అది మైనస్ ఎక్కడ. ఇదే సమయంలో ఈ పార్టీ జనసేన ప్రశ్నిస్తూ ఉన్నది వారాహి 1, 2, 3, 4 ద్వారా. అది అందరూ తెలిసిన విషయం. తర్వాత 34 సీట్లు ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రానిని చెప్పేసి శపథం చేశారు. ఆ తర్వాత క్రమంలో సీట్ల విషయం మీరు అన్నట్టు పొత్తుకు ముందు, పొత్తు తర్వాత, సీట్లు ప్రకటించక ముందు, ప్రకటించిన తర్వాత చూసుకుంటే మీరన్నట్టు గౌరవంగా సీట్లు అందరూ అనుకున్నారు 50 సీట్లు తక్కువ కాకుండా వస్తుంది జనసేన. 50 సీట్లు వస్తే రేపు పవర్ షేరింగ్ ఉంటుంది అని అనుకున్నారు. 50 కాస్త 24 సీట్లు, 3 ఎంపీలు. బీజేపీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ 2 తగ్గినాయి. 22 ఎంపీలు కూడా, ఎమ్మెల్యేలు కూడా తగ్గినాయి. 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు. ఇది క్షేత్రస్థాయిలో కొద్దిగా నెగిటివ్ వచ్చిన వాస్తవం. అదే ఎవరు అవుననుకున్నా కదా. ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు 10 ఏళ్ల పాటు పార్టీని రన్ చేయడం అంటే ఎన్ని ఒడిదుడుకుల మధ్య. పార్టీని ఆయన రన్ చేయడమే కాదు, ఆయన వెంట ఉన్నటువంటి నాయకులు కూడా మరి 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి చిన్న విషయం కాదు. డెఫినెట్గా మరి ఖచ్చితంగా ఆశిస్తారు టికెట్స్. మరి ఇది ఒక చారిత్రక తప్పిదంగానే పవన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ భావిస్తున్నారు. ఓకే, అంటే ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏమో మనం కూడా తెలియవు, ఆయనకున్న ఒడిదుడుకులు ఏమో తెలియవు. ఆయన ఏ కాడికి ఏంటంటే జగన్ దించాలి, అది సీఎం పదవి ముఖ్యం కాదు అని చెప్పుకుంటారు. క్షేత్రస్థాయిలో ఆయన కేటర్ అంతా సీఎం కావాలని కోరుకుంటారు. ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి థర్డ్ ఆల్టర్నేట్ కావాలి కదా. 89% సప్రెస్ గ్రూప్స్ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ కావాలి కదా అనేది కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆయన వెనక బలమైన సమాచారం కూడా ఉంది 25% వరకు. మరి ఆ సిచ్యువేషన్స్లో ఆయన కాదు అనుకున్నా ఆయన సీఎం కావాలని కోరుకుంటారు. ఇప్పుడు కీలకంగా సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది, 21 సీట్ల వరకు. మరి పవర్ షేరింగ్ ఉందా లేదా మీరు చెప్పండి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా 2 దశాబ్దాలు మీరు చూశారు. ఒక వ్యక్తి నీకు 2014లో నేను ముఖ్యమంత్రి కావాలని, పవర్ షేరింగ్ విషయంలో అసలు క్లారిటీ లేదు. మొన్న లోకేష్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని ఇప్పుడు కూడా మనం చూస్తాం యూట్యూబ్లో. సీఎం సీట్ ఏమన్నా షేరింగ్ సీట్ అది ఒక్కలే చూస్తారా చంద్రబాబు అని ఆయన బహిరంగంగానే చెప్పేస్తారు. ఇక్కడ దీనికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది పొత్తు కలయిక. 2014లో ఆయన ముఖ్యమంత్రి అవడానికి అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది పవన్.
2019 విడిగా పోటీ చేశారు. 2 స్థానాల్లో బలమైన అభ్యర్థులు పెట్టి అటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరు ఓడించారు కదా. అవును అవునా కదా? అవును అదే సిచ్యువేషన్స్లో 2024లో ఈయన అవసరం మీకు వచ్చింది. ఎవరు అవసరం ఎక్కడికి వచ్చింది? ముఖ్యంగా పవన్ అవసరం చంద్రబాబు వచ్చింది. చంద్రబాబు వచ్చింది. వచ్చినప్పుడు పవన్ని బాగా చూసుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం చంద్రబాబుకు ఉంది. చంద్రబాబుకుంది. ఆ పార్టీ మనుగడకుంది. 4.5 దశాబ్దాల కాలంలో మీరు కూడా చూసుంటారు. ఎప్పుడు లేని విధంగా కష్టాలు ఎదుర్కొంది టీడీపీ. అవును మొన్నటి మొన్న 52 రోజులు రాజమండ్రి సెంటర్. 2023, 24 వాళ్ళకి ఎప్పుడు లేని విధంగా కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నాడు అవును కాదట్లా. అవును కానీ ఎప్పుడు లేని విధంగా ఆయనకి కష్టాలు. లోకేష్ గారు కూడా పార్టీని ఏ విధంగా తీసుకెళ్ళి ఢిల్లీ వెళ్ళి న్యాయవాదులతో మాట్లాడుతూ ఒక రకంగా అటువంటి సిచ్యువేషన్స్ నుంచి ఒక ఆక్సిజన్ అనేది ఇచ్చి ఆ పార్టీని పైకి లిఫ్ట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్. అది స్నేహాస్తం. సరే సీట్లు కూడా ఇలేపోయారండి ఇక్కడ క్లారిటీ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే యాజ్ ఏ లామెన్గా మనకున్న ఆలోచన గ్రౌండ్ లెవెల్లో సరే సీట్లు లేని వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఎందుకు ఈలేపోయారు అనేది పార్టీ అధినేత ఇష్టం. ఎందుకు ఈలేదు, నన్ను నమ్ముకొని ఉంటే రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి వాగ్దానం చేయొచ్చు. అవును అది వినకుండా పోయే వాళ్ళకి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అది పక్కన పెట్టండి. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు చేతిలో 26 రోజులు, 27 రోజులు మాత్రమే అవసరం. ఈ దేశ రాజకీయాలు మారే. అవును సెంట్రల్లో ఎవరు వస్తారా, రాష్ట్రాల్లో ఎవరు వస్తారా అనేది నెక్స్ట్ మంత్ 13 ఎలక్షన్, June 4th రిజల్ట్. ఈ సిచ్యువేషన్స్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే మనం ప్లస్లో మాట్లాడుకుంటాం, మైనస్లో మాట్లాడుకుంటాం. అవును ఎవరు అనుకున్నా, ఎవరు కాదనుకున్నా యాజ్ ఎ అనలిస్ట్గా మన ఆలోచన ఏంటి, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీ ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఎవరు గెలుపు దగ్గరికి వెళ్తారు, ఈ పోటీ, ఈ సంగ్రామం హోరావోరీగా ఉంటుందా, లేకపోతే అఖండ మెజార్టీతో గెలిచే స్థానాలు అటు జగన్కు ఉంటాయా, కూటమికి ఉంటాయా అనే రకరకాల ప్రశ్నలు మనం మాట్లాడుకుంటాం. ఆ మాట్లాడుకునే క్రమంలో జగన్ చేయలేనిది ఏంటి, సంక్షేమ పథకాలు చేశాడైనా ఎక్కడ ఏమి చేయలేదనేది విశ్లేషించుకున్నాం. అదే సమయంలో టీడీపీ ఈ పొత్తు కలయికి చరిత్రాత్మక అవసరం ఏంటి, ఎన్డీఏలో కలపడానికి పవన్ కళ్యాణ్ కదా ఇక్కడ కూడా. అవును ఆయనే కదా. వితౌట్ పవన్ కళ్యాణ్ ఈ రోజు టీడీపీ బీజేపీ లేదు కదండి. మోదీ గారు అమిత్ షా గారిని ఒప్పించి తీసుకొచ్చాడు. స్టేజ్ ఎందుకు తీసుకొచ్చాడు? రేపు నీకు అమరావతి రాజధాని కావాలన్నా, స్పెషల్ స్టేటస్ కావాలన్నా, పొరలో పూర్తి కావాలన్నా, నిధులు కావాలన్నా ఈ రాష్ట్రానికి ఎవరు కావాలి? సెంట్రల్తో సఖ్యత ఉంటేనే పనులు అవుతాయి. అవును ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అటువంటి వ్యక్తి దేశ రాజకీయాలు శాసించి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందిన మోదీ గారి ఇదే ఆశీస్సులో ఉన్న పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సఖ్యతతో ఆ పార్టీకి ఆక్సిజన్ అందించినప్పుడు ఇప్పుడు అదే ఇదిగా ఉండాలి కదా. సరే సీట్ల విషయంలో 144 ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ తగ్గల, 17 ఎంపీలు ఎక్కడ తగ్గల, మీరు బీజేపీ 10 ఎమ్మెల్యేలు ఎక్కడ తగ్గల, 6 ఎంపీలు ఎక్కడ తగ్గల. ఈ త్యాగానికి తగ్గ గుర్తింపు ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో? ఈ 27 రోజుల్లో చంద్రబాబు నాయుడు నోటి నుంచి పవన్ కళ్యాణ్కి నాతో పాటు సీట్లు త్యాగం చేసిన, తన భవిష్యత్తు రాజకీయ జీవితంలో అనేక మందిని నడిచేవాళ్ళు కూడా త్యాగం చేశారు. నాతో పాటు పౌరుషానికి ఉంటుంది అనే మాట ఆయన నోటి నుంచి రావాలి. ఇప్పటికీ రాలేదు. ఇప్పటికి రాలా. ఎందుకు రావట్లేదని ఆయన విఘ్నత. ఎవరు చెప్పరు, ఇప్పుడు చెప్పకూడదు అని అనుకుంటున్నారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలు అయితే మాకు ఎవరు అవసరం లేదు, మేము ఆల్రెడీ అధికారంలో వచ్చేసామన్న భావనలో ఉన్నారు టీడీపీ వాళ్ళకి. ఆ 52 రోజులు 53 రోజులు ఆ గడ్డుకాల పరిస్థితులు అప్పుడు కనపడాలి. అప్పుడు ఎవరు బయటికి రాలా. అది ఇప్పుడు బయటికి రాలేదు. అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీకు పోరాట పట్టిమ లేని పార్టీని ఎవరన్నా ఆక్సిజన్ అందించింది? ఆ రోజు పవన్ కళ్యాణ్ లేకపోతే రాజకీయాలు. రోడ్డు మీద కూర్చున్నాడు ఆయన నల్గొండ బోర్డర్ దగ్గర, జగ్గైపేట దగ్గర 6 గంటల పాటు ఉన్నాడు. ఆయన కోసం ఎంతో చేశాడు. ఎవరుంటాడు నాయకుడు? అదే ఇంకో పొజిషన్ ఇంకో నాయకుడు ఉంటే పూర్తి పాలిటిక్స్ కనుక చేయగలిగితే. ఈయన వెరసి సొంత పార్టీ శ్రేణుల నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయేటట్టు కూడా పోతిన వెంకట మహేష్ వెళ్తూ ఒక రాడు విసిరిన పరిస్థితి కూడా చూస్తాం. అది తప్పండి. అంతవరకు ఈయన ఎందుకు తెచ్చుకోవడం? ఈయన క్లారిటీతో ఉండాలి. ఇక్కడ ఏంటంటే అందరికీ దగ్గర తీసుకొని ఒక బీసీ నాయకు ఎమర్జ్ చేయాలనే ఉద్దేశంతో 2019లో అదే పోతిన మహేష్కి టికెట్ ఇవ్వలేదు. దానివల్ల సిపిఎం మనల్ని దూరం చేసుకోలేదు. ఆయన పార్టీనే దూరం చేసుకున్నాడు సార్. ఆయన ఈయనకి సీట్ ఇచ్చి ఈ ఒక ఉద్యమ నాయకుడిగా ఎదిగిన తీరు నీకు జనసేన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు వచ్చింది తప్పితే ఒక ఇండివిజువల్గా ఎదిగేవాడా? నీకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చాడు, నువ్వు ఎవరు పార్టీ ఎంతకెవరికి ఎదగనిచ్చావు ఇవ్వడం లేదు పక్కన పెట్టండి. ఇప్పుడు అనుకోకుండా కారణాల బీజేపీ సీట్ ఇవ్వాలి పిలిచి చెప్పినా మీరు వెళ్ళలేదు. మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క రాజకీయ జీవితం మీ ఇష్టం, వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు ఆరాధన మాట్లాడి నాయకుడిని వ్యక్తిగతంగా ఫ్యామిలీని దూషించడం అది వెళ్ళేదేదో ముందే వెళ్ళు. అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే వాళ్ళు ఆ వంతును మాట్లాడే అధినేతని అనటం చాలా తప్పు. ఇక్కడ నీ రాజకీయ అపేక్ష నీ ఇష్టం, నాయకుడు నచ్చితే వెళ్ళు. మరి అదే జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా విమర్శించింది అందరికంటే ఎవరు అనుకున్నారు? పోతిన మహేష్ కాదా?
నేను గనక పార్టీ మారితే నా చెయ్యి నరుక్కుంటానని నరుక్కోండి చెప్పి అన్నాడు. అవును. మీడియా సమక్షంలో కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసి కత్తి పెట్టి తీసుకుంటాడు. అందరూ మాట్లాడతారు సార్. ఇప్పుడు ఉన్నది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ప్రజల్లో ఏంటి అనేది ఆలోచించుకుంటే వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు నోటి నుంచి మాట కనుక వస్తే ఈ కూటమి అనుకున్నది సాధించి అధికారంలో వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ కూడా సీఎం ఉంది అనేది మాట. అది అంటాడా లేదా అనేది చూస్తున్నారు, ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సరే కాంట్ బట్ అది రాలేదు అనుకోండి, ఈ హోరావరి సంగ్రామంలో 175 సీట్లు వస్తాయంటే వైసీపీకి వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే జగనన్న వదిలిన బాణం జగనన్న షర్మిల గారు ఆయనకి పక్కలో బల్లెలో సునీత కూడా ఇంకొక సునీత, డాక్టర్ సునీత గారు అయితే అసలు విశ్లేషణ రూపంలో ఎవరెవరు ఫోన్ కాల్స్ అనే ప్రజెంటేషన్ ఇస్తున్నాను. డాక్టర్ అండి, మీకు తెలుసో లేదో తెలియదు, కానీ ఒక డాక్టర్గా ఆమె కరోనా టైంలో విశేష సేవలు అందించారు. అందులో ఆమె స్పెషలైజేషన్ చాలా కీలకమైనది. ఈ యొక్క హాస్పిటలైజేషన్ సంబంధించిన ఇది నీట్నెస్, దీనికి సంబంధించిన చాలా మంచి డాక్టర్ ఆమె అపోలోలో. అటువంటి తండ్రిని కోల్పోయిన తర్వాత ఆ రోజు నుంచి దాని వెనక ఎవరున్నారని చెప్తున్నారు. ఇప్పుడు బహిరంగ అవినాష్ రెడ్డి అని చెప్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో అవినాష్ రెడ్డి అక్కడ కడప పోటీ చేస్తున్నారు, షర్మిల అక్కడ పోటీ చేస్తున్నారు. జగనన్న కోసం వాళ్ళ చెల్లి, సొంత చెల్లి 6 మొత్తం 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. మరి పాదయాత్ర చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చేవాళ్ళు కాదు కదా. తర్వాత ఏ రోజైనా కానీ ఆమెకి ఎమ్మెల్సీ కానీ ఒక రాజ్యసభ కానీ పంపిలా. ఆయన ఏంటంటే తన మనాన్ని పక్కన పెట్టండి సార్, ఆయన పూర్తి పొలిటీషియన్. జగన్ జైల్లో చాలా నేర్చుకున్నాడు. తనని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరు ఆర్థిక మూలాలు ఎలా తీయాలా, ఎవరెవరిని ఏ విధంగా చేయాలని ఆయన బాగా తెలుసు. దాంట్లో ఆరితేరిపోయాడు. ఆ విధంగా అన్ని రకాలుగా మూలాలు అందరినీ తను ఇబ్బంది పెట్టే దెబ్బతీశాడు. అదంతా మనం చూసిన అంశం. ఆయన ఒక వర్గాన్ని దెబ్బతీశారని మనం అనుకున్నాం అమరావతి, కానీ మిగతా వాళ్ళు కూడా దాని మీద ఆధారపడిన వాళ్ళు కూడా దెబ్బతీశారు. సరే పక్కన పెడితే విధ్వంసకరమైన పాలన ప్రగతి ఇక్కడ పవన్ ఆయన ఏం చేశాడో మనకు తెలుసు. ఇక్కడ 3 రాజధానులు అన్నారండి. కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి ఉన్నది తాత్కాలికంగా, 3వది విశాఖపట్నం ఋషికొండలో తొలిచేసి అక్కడ నేను ఉండబోతున్నాను ఫ్యామిలీతో, అంతగా ఉండాల 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు మరి జనం ఇచ్చిన తీర్పు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఎక్కడ కూడా ఈ 3 విషయాల్లో ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక భవనాలు అనకుండా ఉంటే బాగుండేది. అన్ని తాత్కాలిక భవనాలే. ఇప్పుడు జనం అక్కడ నమ్మలం. 2.5 లక్షల కోట్ల అప్పుని చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పు 2.5 లక్షలు. ఈయన ఇప్పుడు అప్పు ఎంత ఉంది? అకార్డింగ్ టు మనం చెప్పినప్పుడుగా బీజేపీ నాయకులు పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు చెప్పారు, ఇంకో 8 లక్షల కోట్ల అప్పు యాడ్ చేశాడు. మొత్తం 10.5 లక్షల కోట్లు. నిర్మలా సీతారామన్ చెప్పిన ప్రకారం 5 లక్షల కోట్లు. ఆమె తర్వాత విపులంగా విశదీకరించింది. కానీ వీళ్ళు ఇప్పటికీ 10 lakhs మీద ఉన్నారు. 10 lakhs మీద ఉన్నారు. ఇప్పుడు దీనికి ఎవరు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సింది? అధికార పక్షమే చేయాలి. ఇదే సమయంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని మీకు తెలుసు, మనకు తెలుసు. మేధావులు, విజ్ఞులు, రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్, ఐఏఎస్ ఆఫీసర్స్ కలిపి ఉన్నది. రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో అత్యంత అవినీతమైన కేసులు 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ 10.5 సంవత్సరాల నుంచి బయట. అయినా ప్రజల తీర్పు ముఖ్యం. ఇక ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆయన నాయకుడికి ఎన్నుకున్నారు కాబట్టి ఆ 151 సీట్లని వీళ్ళు తీసుకోవాలా. వీళ్ళు 144 సీట్లు పోటీ చేయడం కాదు. ఇక్కడ ఆయన దగ్గర ఉన్న 151 సీట్లతో పాటు ఇంకా మిగతా పార్టీలు చేసుకున్న కలిపి 22 ఎంపీలు కలిపి వీళ్ళు పంచుకోవాలా ఆయన దగ్గర నుంచి తీసుకొని. ఎవరు? ఈ కూటమి. ఒకరి దగ్గర ఆల్రెడీ గెలిచిన సీట్లు తీసుకోవడం అంటే చాలా కష్టం. ఇదేదో వచ్చినట్టు ఆల్రెడీ గెలిచినట్టు ఇక్కడ కూటమి ఇంకా డిసైడ్ కాదు, రిజల్ట్ అయింది. ఇప్పుడు అదే 33 కేసుల్లో దాంట్లో 29 కేసులు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఈడీ కూడా దాదాపు 25,000 కోట్ల నుంచి 40,000 కోట్లు. చంద్రబాబు పైన అది కూడా చెప్తాను. ఎవరైనా అది అటాచ్ చేశారు. 25,000 కోట్లు 40,000 కోట్లు ఈడీ అటాచ్ చేశారు. అదే సమయంలో గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఎట్లయితే మనం మాట్లాడుకున్నాం, గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని, అదే గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 26 కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో. కాకపోతే తనకున్న ఇది అపారమైన అనుభవం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ రోజు కూడా జైలు జీవితం గడపల. ఫస్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్లో 55 రోజులు జైలుకి. ఇప్పుడు తెలివైన వాడు చాలా మంది అనుకునేది ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ రోజుగా పవన్ కళ్యాణ్ ఆ రోజు రాజమండ్రికి వెళ్ళి అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు. అలా చేయకుండా ప్రజల్లోకి వెళ్తే వీళ్ళెవరూ అవినీతి కేసులు చిక్కున్నారు, నన్ను సత్యమైన రాజకీయాలు చేయదలుచుకున్నాను, నన్ను ఆశీర్వదించండి, వెళ్తే ఈరోజు పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా ఎదిగేవాడు కదా అని చాలా మంది అనుకుంటున్నారు. అంతే కదండి. మచ్చలేని నాయకుడు ఒక కేసు కూడా లేదని. ఈ సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు ఓవర్కమ్ అవ్వాలంటే ఇప్పుడు టీడీపీ అనుకున్నట్టు 125 సీట్లు వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు, 175 మాయని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉందా అంటే అస్సలు ఊహించుకోవడం కష్టం లేదు.
ఈ దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హోరాహోరీగా ఉండబోతున్నాయి. రేపు వచ్చే నెల 13 జరగబోయి ఎవరు అనుకున్నా కాదని సర్వేలన్నీ ఒక పార్టీకి అధికార పక్ష అనుకూలంగా కొన్ని సర్వేలు ఇస్తున్నాయి, ఆల్రెడీ వీళ్ళకి అనుకూలంగా కొన్ని సర్వేలు ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా 5,000 10,000 శాంపిల్స్ తీసుకుని వాళ్ళకి పథకాలు వస్తున్నాయా అందుతున్నాయా లేదా ఇవన్నీ చూసుకుని ముందుకెళ్తారు. ఈ సిచ్యువేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అతన్ని ఓడించాలంటే ఈ కూటమి అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలి, ఒక మాట మీద ఉండాలి, ఎవరికి కూడా తగ్గు చేయకుండా అందరూ ఒకటైన భావన కలిగించాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ స్ట్రెంత్, ఇక్కడ బీజేపీకి ప్లస్ పవన్ కళ్యాణ్ ద్వారా ఇక్కడ ఇప్పుడు 10 స్థానాల్లో పోటీ చేస్తా, 6 ఎంపీలు స్థానాలు చేస్తారు. రేపు ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశాలు ఎదగాలని వాళ్ళు చూస్తున్నారు. తప్పలేదు, ప్యూర్ పాలిటిక్స్ అది మోదీ గారు ఆశిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో టీడీపీని కలపగలిగాడు, అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు. మనకి ఈ రోజున ఆక్సిజన్ ఇచ్చాడు కదా, మనం పవర్ షేరింగ్లో ఇస్తే బాగుంటుందనే భావన చంద్రబాబు నాయుడు గారు కలగాలి. దానికి అపారమైన అనుభవం ఇప్పుడు లోకేష్ గారికి ఉంది. మా నాన్న సీఎం అని తప్పలేదు, మా నాన్న సీఎం అని. అదేవిధంగా ప్రజలకు కూడా ఉంటుంది కదా, కొన్ని కోట్ల మంది పవన్ కళ్యాణ్ సీఎం అని ఉంటుంది కదా. మరి అది ఇస్తారా లేదనేది వీళ్ళ ప్రకటన ఇప్పటికీ అవకాశం ఉన్నది. ఈ 26-27 రోజుల్లో ఏ క్షణమైనా మారచ్చు. అది కనుక జరిగితే ఈ కూటమి కలెక్టివ్గా సప్రెస్డ్ గ్రూప్స్, రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వైపు కులాలు కలిపే సిద్ధాంతాల్లో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఆ రోజుల్లో 7% ఓటు బ్యాంక్ 2019 నుంచి ఇప్పుడు 18% ఓటు బ్యాంకు. కొన్నిసార్లు ఈస్ట్ వెస్ట్ గోదావరి అయితే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ పెరిగింది. ఎక్కువ సీట్లు ఈస్ట్ వెస్ట్ గోదావరి తీసుకున్నాడు. ప్రకాశం నెల్లూరు కాడించి గుంటూరు ఇట్లా సీట్లు లేవుగా జనసేనకి. రాయలసీమలో ఎక్కువ వచ్చిన సీట్లు టీడీపీకి. అట్లా సాక్రిఫైస్ చేశాడు. ఇక్కడ సాక్రిఫైస్ చేసింది ఎవరు? ఆపదలో అపనాస్తం అందించింది ఎవరు? ఒక గేమ్ చేంజర్గా, ఒక ట్రబుల్ షూటర్గా ప్రేక్షకాదరణ పొంది మిగతా అభ్యర్థులు కూడా ఇప్పుడు 21 సీట్లు ఉన్నాయండి. జనసేన 14 ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు. ఈసారి డెఫినెట్గా 20 మంది ఎమ్మెల్యేలతో లోపలికి వెళ్ళాలి. అసెంబ్లీని అడుగు పెట్టలేనని చెప్పి వైసీపీ పార్టీ భావిస్తుంది. ఈసారి పిఠాపురంలో ఓడించాలని చెప్పి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. మండలాలకు ఒక ఇన్ఛార్జిని రకరకాలు చేస్తున్నారు. 100 కోట్లు ఖర్చు పెడతారు. ఎంత 100 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పుడు 2,30,000 అక్కడ ఓట్లలో 1952 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 16 మంది ఎమ్మెల్యే లేరు. పెండెం దొరబాబు 16, అంతకుముందు 2009లో వంగ గీత ప్రజారాజ్యంలో గెలిచింది. ఈ 16లో 12 సార్లు కాపులు ఎక్కడ గెలిచింది. దాదాపు 97,000 నుంచి 95,000 కాపులు ఉంటుంది. కాపులు ఆయన అవుననుకున్నా కాదనుకున్నా కాపులంతా వన్ సైడ్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళ నాయకుడిగా ఆ రోజు రంగాకాడి నుంచి చిరంజీవి గారిని చూసుకున్నారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చూసుకున్నారు. ముఖ్యంగా యూత్ ఆయన కోరుకుంటున్నారు. ఎక్కడో లేని విధంగా పిఠాపురం మా దగ్గర పోటీ చేస్తాడు కదా, గెలిపించుకోవాలి. అదే పిఠాపురాన్ని 2019లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంచుకోలేదు? ఎవరో గైడెన్స్ ఇవ్వలేక మేబీ అప్పుడున్న పరిస్థితులు వేరే ఉండొచ్చు. ఇప్పుడున్న ఆయన ఈక్వేషన్స్ వేరు. ఒక రాజకీయ నాయకుడిగా పరిపూర్ణత చెందాడు కాబట్టి 2019లో ఏమైంది, మాకినీటి శేష్ కుమార్ అనేవాను ఎవరు నిలబెట్టారు. ఆమెకి 20,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వైసీపీకి వెళ్ళి కండవా కప్పించారు వంగ గీత గారు తీసుకెళ్లి. ఇచ్చినంత మాత్రం ఆమె చూసి ఓట్లు వేసేవాళ్ళు. ఆ 26,000 ఓట్లు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ కలిస్తే 51% అవుతుంది. ఆమెకి ఎంత ఉంటే అదే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎంత ఉంటుంది? మనకు తెలిసి ఇప్పుడున్న సమాచారం ప్రకారం 40,000-50,000 మెజార్టీతో వస్తుంది. పిఠాపురం కూడా వ్యూహాత్మక ఎంచుకున్నాడు. దానివల్ల కాకినాడ పరిధిలోని తుని, తర్వాత పెద్దాపురం, పిఠాపురం ఇవన్నీ కూడా ఒక 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. అవునవును. ఉభయ గోదావరి జిల్లాలు కూడా ప్రభావితం చూపిస్తుంది. ఆ పక్కన ఉత్తరాంధ్ర మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. ఈ ఓవరాల్గా ఈ సినారియోలు ఏంటంటే టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఓవరాల్ సంఘంలో వైసీపీ వాళ్ళు కూడా బాగానే వస్తారు దగ్గరికి 65-70 సీట్లు. వీళ్ళు వచ్చారనుకోండి 70 దగ్గర ఆగారనుకోండి, అప్పుడు 70 ఎన్ని వస్తాయి? 140. ఇంకెన్ని కావాలి? ఇంకెన్ని ఉన్నాయి? 35లో ఇక్కడ ఇంచుమించుగా ఓవరావర్ ఇండిపెండెంట్ ఉంటారు. రకరకాల పారామీటర్. బీజేపీ కూడా పోటీ చేస్తుంది. ఇక్కడ బీజేపీ 10 స్థానాలు పోటీ చేస్తుంది, 21 స్థానాలు పోటీ చేస్తుంది. 21, 10, 31 స్థానాలు. 4 స్థానాలు పక్కన పెడతాం. దీంట్లో కొంతమంది రెబల్స్ ఎన్ని ఉంటారు. ఈ 21 + 10 34 స్థానాలు చాలా కీలకమైనవి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 79 నుంచి 80 సీట్లు కావాలి. ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి ఉందా లేదంటే యాజ్ ఆన్ టుడే వైసీపీని అంత తక్కువ అంచనాటికి వెళ్ళలేదు. ఈ కూటమి పోరాడుతుంది. పోరాడేటప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఏందనేది చెప్పాల్సిన అవసరం. ఇదే సిచ్యువేషన్స్లో ఒకవేళ చెప్పకపోయినా జనసేన నిలబడే 21 సీట్లో 12 నుంచి 15 స్థానాలు డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది. యాజ్ అ విశ్లేషకులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా ఇప్పుడు ఉన్న ప్రకారం. ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో
ఏ పార్టీ నుంచి అయినా రావచ్చు. సరే అనుకూల పరిస్థితులు పొత్తులో టీడీపీ నుంచి కొంతమంది రావచ్చు, వైసీపీ నుంచి రావచ్చు. ఏదైనా కానీ ఈసారి 15 స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెడతారు. ఆ 15 స్థానాలు బీజేపీ చేసే 10 స్థానాల్లో దాదాపు 4 స్థానాలు 5 స్థానాలు వస్తాయి. 5 + 15 20 స్థానాలు కీలకం అవుతాయి. అంటే మీరన్నట్టుగానే టీడీపీ నుంచి వలస వచ్చిన పక్షులకే పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కదా. ఏదైనా అవసరం వచ్చి అంటే ఇప్పుడంటే కలిసిమెలిసి ఉన్నారు. చంద్రబాబు సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన వెన్నుపోటు మామకే పొడిచాడు, ఇంక బయట వాళ్ళు ఎంత అని. సో పవన్ కళ్యాణ్కి రేపు అన్న రోజున మళ్ళీ పవర్ షేరింగ్ అనే మాట ఎత్తితే కనుక ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఈయన వదిలేసే అవకాశం లేకపోలేదని చాలా మంది అంటారు. అంటే ఇక్కడ విప్ అనేది ఒకటి ఉంటుంది, అధ్యక్షుడు ఉంటాడు, ఆయనకి న్యాయ సలహాలు ఇచ్చే టీం ఉంటుంది. పద్దాకులు ఓడిపోవటానికో లేదా పద్దాలకు ఇంకొకరు పల్లకీలు మోయటానికో పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేదు, కేడర్ అసలు సిద్ధంగా లేదు. కాబట్టి వీళ్ళు ఈ పార్టీ గాజు ఇంకొక ఊరట ఏంటంటే ఈ రోజే గాజు గ్లాసు అది రాకుండా చేయాలని రకరకాల ప్రయత్నాలు అధికార పక్షం చేసింది. అవతల మాకు కేటాయించాలని హైకోర్టులో చాలా తర్జన భజన కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. తెలంగాణలో పోటీ చేశారు. ఇది పోటీ చేయకుండా గాజు గ్లాసు ప్యానల్ ఇంకోరు కావాలని చాలా రకరకాల ప్రయత్నం చేసింది అధికార పక్షం. కానీ గాజు గ్లాస్తో పోటీ చేస్తారు. గాజు గ్లాస్తో పోటీ చేసిన వ్యక్తులు అధ్యక్షుడు చెప్పినట్టు తినాలి. ఇక గెలిచే అభ్యర్థులు కాపాడుకునే బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంటుంది. దాని వెనక బలమైన కేడర్ ఉన్నది, డౌట్ పడాల్సిన అవసరం. ఏ ఒక్కరు ఏదో రాజోలప్పుడు ఒక సీటు గెలిచారు కాబట్టి ఆ రోజు ఆ సీటు ఒక సీటు కాబట్టి తీసుకెళ్ళి ఉండొచ్చు వైసీపీ. అది తీసుకువెళ్ళలేదండి. ఆయన సభలో ఆయనకు సీటు ఉంది అంతే, అంతవరకే. ఆయన కూడా పరిణతి చెందాడు. ఆయన వెనక బీజేపీ ఉన్నది. బీజేపీ పెద్దలు కూడా ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈక్వేషన్స్ లో చాలా జరుగుతాయి రాజకీయాలు. వ్యూహం నాకు వదిలేసేయండి, మీరు నన్ను అంటానికి మీరు సరిపోరు, నాకు కావాల్సిన నా విధానాలు నచ్చితే కనుక నా వెంట నడవండి, అంతేగాని మీరు నాకు సలహాలు ఇవ్వకుండా నేను డైరెక్ట్గానే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. శ్రేణులు కావచ్చు, వీళ్ళు కావచ్చు. ఏంటి అసలు వ్యూహం? కనీసం మీరన్నట్టుగా చంద్రబాబు చేత కనీసం ఇతను పవర్ షేరింగ్ ఇద్దని ఆయన నోటంపట చిన్న మాట అనిపించవచ్చు కదా. మీరు ఒక వ్యూహం అంటూ మీకు తగలడితే కనుక మిత్రపక్షం అయినటువంటి ఆయన చేత ఓ మాట అనిపిస్తే గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు మీపై విమర్శిస్తున్నటువంటి జన సైనికులే కొంచెం ఇంకాస్త బెటర్గా చేసుకునే అవకాశం ఉంది కదా. అంటే పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి స్కోప్ ఉంటుంది. తగలడితే అనే మాట మీరు అనకూడదు, కానీ డెఫినెట్లీ అంటే బయట అనుకోవచ్చు. వ్యూహాలు అధ్యక్షుడిగా ఉంటాయి. వ్యూహాల పరిణితి ఏంటి అనేది ఆయనకు తెలుసు. ఆయన ఏంటనేది ఆయన ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. అవునండి. కానీ క్షేత్రస్థాయిలో మీరు అంటే ఎవరు సలహాలు ఇవ్వకూడదు అని ఏ రాజకీయం ఎక్కడ అనడం, అది ఒప్పుకోవాలి. అంత సభలో అనకూడదు. సలహాలు ఇస్తే తీసుకునే వాళ్ళు ఎవరైనా తీసుకోవాల్సిందే. అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. బట్ నాకు ఎవరు సలహాలు ఇవ్వద్దు, నాకు తెలుసు అనే ఆ మాట ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో అనకుండా ఉండాల్సింది అనేది అందరి అభిప్రాయం. అది పక్కన పెట్టండి. అతని వ్యూహం ఏంటి అనేది రేపు 2024లో June 4th రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుసుద్ది. అప్పుడు దాకా ఒప్పి పట్టాలి కదా. గతంలో 2 చోట్ల పోటీ చేసినటువంటి పవన్ ఈసారి ఒక్కసారి పోటీ చేయడం అంటే పొత్తుల్లో భాగంగా ఇంకా తప్పదని పరిస్థితిలో ఆ ఒక్కటే ఎంచుకున్నారు. ఎందుకంటే ఆయనపై గతంలో కూడా మొన్న ఈ దఫా కూడా చూస్తే భీమవరంలో ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ కూడా నడిచింది. ఆయన కూడా బహిరంగంగానే చెప్పారు, అమిత్ షా గనక సూచిస్తే గనక కాకినాడ ఎంపీగా నేను కూడా పోటీ చేస్తానని పక్కన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసన్ పెట్టుకుని మరి ఆయన స్టేట్మెంట్. కరెక్టే సార్. ఏంటది, అది ఎలా చూడాలి? చెప్పింది కన్ఫ్యూజ్. గాజువాక్ అన్నారు, భీమవరం అన్నారు, తిరుపతి అన్నారు, ఇవన్నీ కాకుండా మళ్ళీ పిఠాపురం అన్నారు. మళ్ళీ భీమవరం వేదికగా రామాంజనేయులు టీడీపీ నేత పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అదే రామాంజనేయుల చేత నేనేమి పోటీ చేయట్లేదు, జనసేన సపోర్టర్గా నేను ఇక్కడ నిలబెడతాను, జనసేన గెలిపించేందుకు పాటు పెడతానన్నారు. విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనో అవర్స్లోనో రామాంజనేయులను అభ్యర్థిగా ప్రకటిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం. ఆ తర్వాత కాకినాడ వేదిక నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటాం. నా కోసం తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ త్యాగం చేశాడు కాబట్టి కాకినాడ ఎంపీగా ఈయనకి ఇస్తున్నానని చెప్పడం అస్సలు కన్ఫ్యూజన్. ఒక పవన్ కళ్యాణ్ లేదు, అటు చంద్రబాబు నాయుడులో ఉన్నది, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫ్యూజన్ 98% నేను పథకాలు ఇచ్చినప్పుడు ఎందుకు మంత్రులు కూడా అభ్యర్థులు మార్చారు? ఎక్కడో చిలకలపేట నుంచి గుంటూరు 2కి ఎందుకు విడుదల రజని మార్చారు? ఎక్కడ వేరుగు నాగార్జున తీసుకెళ్ళి అక్కడ సంతరోత్తరపడి ఎందుకు వేశాడు? అనిల్ కుమార్ యాదవ్ నర్సాపేట ఎంపీగా వేశాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వెళ్తే ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళందరూ పరిపుష్టితో అందుకు చాలా కీలకంగా సహాయం చేశారు. ఎవరికి ఎందుకంటే విజయసాయి రెడ్డి విషయానికి తీసుకుంటే కనుక దసపల్ల భూములు ఇవన్నీ వైజాగ్ భూములు అనేక ఆరోపణలు కేసులు ఉన్నాయి విజయసాయి రెడ్డి మీద. ఆయన వెంటనే నెల్లూరు ధర్మాన ప్రసాదరావు మీద కూడా అనేక కేసులు విశాఖపట్నంలో భూములు ఆక్రమించుకున్నారు. రకరకాల ఆరోపణలు ఉంటాయి సార్. ఎవరు అది ఏంటి కన్ఫ్యూజన్ అనేది ఒక పార్టీలో ఈ పార్టీలో ఉంటాయి. డే మనం ఎప్పుడో తెలిసిద్ది అంటే రిజల్ట్ ఇచ్చినప్పుడు మనకు తెలిసేది మన వ్యూహాలు ఏంటి, దాని వెనక ఏంటి. నా వల్ల మీకు మంచి జరిగితే నేను ఓటు వేయండి అని ఎంత కాన్ఫిడెంట్ గా జగన్ వెళ్తున్నాడు.
ఏంటి నిజంగా ఆ కాన్ఫిడెంట్‌కి ఉందా ఒక అర్థం అనేది? అంటే కాన్ఫిడెంట్ ఎందుకంటే ఆయనకు ఉండొచ్చు. ముఖ్యమంత్రిగా నేను పరిపాలన అందించాను, సంక్షేమ పథకాలు ఎన్ని కాదు. సంక్షేమ పథకాలు ఎన్ని మాట అందరూ ఒప్పుకునేది. వాలంటరీ సంక్షేమ విషయంలో అయితే ఏ ఢోకా లేదు. అందులో డౌటే లేదు. అదే సమయంలో ఇచ్చిన వాగ్దానాలు పరిపుష్టంగా ఆంధ్రప్రదేశ్ ఉందా? రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలవరం ఆంధ్రుల జీవనాడి ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తారన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు మద్యం ఇలా ఏర్లై పారుతుందని ప్రశ్నిస్తారు. అక్రమ గంజాయికి ఎరాయికి చూసామన్న విశాఖపట్నంలో ఏమైంది? లేకపోతే ఆంధ్ర సరిహద్దు ఏఓపి ఒరిస్సా నుంచి ఎందుకు గంజాయి సరుకు? దీని ఎంత కంట్రోల్ లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? చివరికి ముఖ్యమంత్రి గారు కూడా ఎవరో రాయేస్తే వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయడం ఇంత టైం పడుతుంది. అంటే సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థకి, డీజీపీకి లేదా? ఇవన్నీ ఏంటంటే రకరకాల ఏంటంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారానికి. ఒకవైపేమో ఈయన మీద రాలేదు, ఒకవైపు గాజువాకలు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు తెనాలలో పవన్ కళ్యాణ్ మీద రాలి. అసలు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాళ్ళ దాడి ఏంటి సార్, ఈ రాళ్ళ రాజకీయం ఏందనేది ప్రజలు కన్ఫ్యూజన్ దూరంలో ఉన్నారు. మీరు అన్నట్టు ఒకటే కాదు, రోజు రోజుకి ఇవన్నీ చాలా ఎక్కువ అవుతుంటాయి. అలా ఎలక్షన్ దగ్గర పడే కొద్ది సరికొత్త దిశగా ఏ రోజుకి ఏమవుతుందా అనే ఆతృత అయితే ప్రజలు ఉన్నారు. కాబట్టి అల్టిమేట్గా అంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు. పథకాలు ఇచ్చారా, పథకాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, పథకాలు కొంతవరకు వెళ్ళియా, మిగతా వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు, ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ ఉంటాయి. అమరావతి రాజధాని సమస్య తీరలేదు, అది ఇప్పటికే తీరలేదు. మీకు ఇంకా అమరావతి రాజధాని విషయం వస్తే కనుక 2014లో అధికారం చేపట్టినటువంటి టీడీపీకి ఆ రోజు మద్దతు పలికారు వీళ్ళు. అమరావతి రాజధాని మీకు కూడా సపోర్ట్ చేస్తారు. మరి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి మీరు యూటర్న్ తీసుకోవడం ఏంటి 3 రాజధానులని? ఇదే వేదికగా ఈ మీ సీట్లో కూర్చున్నటువంటి ఒక ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆయన, ఇదంతా ర్యాగింగ్ అండి, వాళ్ళకి తెలియదు, టీడీపీ వాళ్ళకి అమరావతి రాజధానియే మా స్లోగన్ కూడా అంటున్నారు వాళ్ళు విచిత్రంగా. కరెక్టే. ఇప్పుడు ఏంటంటే 26 గ్రామాలు 32,000 ఎకరాలు మీరు అన్నట్టు కరెక్టే. అంత అవసరం లేదని ఆ రోజు అన్నాడు పవన్ కళ్యాణ్. 5,000 ఎకరాలు సరిపోద్దని అని 40,000 ఎకరాలైనా పర్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అసలు రాజధాని అవసరం లేదని మరి ఎట్లా మార్చారు? ఎలా మార్చారు? అదే కదా ఇవన్నీ. ఎందుకంటే పాలిటిక్స్ జనం యొక్క ఇదితో ఆ ఎమోషనల్ ని ఇది చేసుకోవడానికి ఎవరు దాని ఎఫెక్ట్ ఇటు కృష్ణా ఇటు గుంటూరు జిల్లాలో పడే వైఎస్ఆర్సీపీకి వైసీపీ మీద ఆ 2 జిల్లాలు రాజధాని విషయంలో దెబ్బపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పోనీ న్యాయ రాజధాని కర్నూలు, కడప కర్నూలు అంటే వైఎస్ఆర్సీపీ పెట్టుకోవడం. ఇప్పుడు ఉత్తరాంధ్ర విషయానికి చూసుకుంటే కనుక ఏమన్నా ఇంపాక్ట్ ఉందా? అంటే ఒక గుడ్ వైబ్స్ ఉన్నాయా? ఉత్తరాంధ్రలో ఏంటంటే వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, తూర్పు కాపులకు ప్రాధాన్యత ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు తూర్పు కాపులకు ఇచ్చారు, 2 ఎంపీలు ఇచ్చారు. మీరు చూడండి, విజయనగరం చూసుకోవచ్చు, ఇక్కడ విశాఖపట్నం స్థానికేతరులు ఉత్తరాంధ్ర మీద వచ్చి మా మీద పెత్తనం చేసి వెళ్తారనే భావన ఉంది. ఎందుకంటే ఆయన తెలుసు, శ్రీనివాసరావు కావచ్చు, టి సుబ్బారావు రకరకాలుగా వచ్చి ఉత్తరాంధ్ర శాంతి కాముకులు రాజధాని కంటే వాళ్ళ ప్రాంత భావనను కోరుకుంటారు. వలసలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ అస్థిరత్వాన్ని ప్రశ్నించుకుంటాయి. లేదు వ్యూహాత్మక ఆయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స ఝాన్సీని ఎక్కడ, బొత్స ఝాన్సీ కుటుంబంలో, బొత్స సత్యనారాయణ కుటుంబంలో 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉంటారు దాదాపుగా. ఇప్పుడు వ్యూహాత్మకంగా బొత్స ఝాన్సీని విశాఖపట్నం ఎంపీగా పెట్టారు, తూర్పు కాపులకు ప్రాధాన్యత ఇచ్చాడు. అక్కడ అదే సమయంలో బీజేపీ అక్కడ ఇవ్వలేకపోయింది. ఎక్కడో ఉన్న తీసుకెళ్లిన వ్యక్తినే నాగబాబు అనుకున్న నాగబాబు కాదని చెప్పి వెనకాపలే సీఎం రమేష్ వెలమ సమాజానికి చెందిన సీఎం రమేష్ కట్టించారు. మరి అక్కడ ఇవన్నీ కూడా జనం ఆలోచనలో పడ్డారు. మాకు కాకుండా వైసీపీ ఎక్కువ ఇచ్చింది కదా సీట్లు. అదే విషయంలో ఈ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సీట్లు ఇచ్చుకున్నారు. అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తగ్గల. బీసీల కంటే బీసీలకు కాదు, కమ్మ సమాజం 40 సీట్లు ఇచ్చుకున్నారు. అదే సమయంలో 25% కాపులకి అందరూ తక్కువ సీట్లు ఇచ్చారు. ఇది ఎవరు వైపు చూస్తారనేది వెయిట్ చేయాలి. 21 సీట్లు పోటీ చేసినా సాలిడ్ గా 20 గెలిపించుకోవాలనే భావనతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 144 మాకు ఎవరి సపోర్ట్ లేకుండానే పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ తో ఈ పార్టీ ముందుకెళ్దాం, రేపు ఎవరు సపోర్ట్ లేకుండా మేమే సీఎం కావాలనే కోరిక టీడీపీలో ఉంటుంది. అసలు వీళ్ళు ఎవరు కాదు సింగిల్ అని చెప్పే ఉద్దేశంతో వెళ్తున్నారు. ఈ ఎల్టైర్ ఎపిసోడ్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని పార్టీలు 3 పార్టీలు కాకుండా తన సొంత కుటుంబంలో చెల్లెళ్ళ ద్వారా అనేక ఎప్పుడు లేని విధంగా థ్రెట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేస్తారు. మరి నాకు అన్ని వదిలేసి, నా బిడ్డలు కూడా వదిలేసి నేను ముఖ్యమంత్రి అవడానికి కారణం లేదు కదా, నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, అంతే కదా, ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా లేనిది బీజేపీకి అంటగాగుతున్నాం అంటున్నారు, ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు, ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు, ఎందుకు మధ్య వేర్లేకపోతుంది, ఈ యొక్క బ్రాండ్లు ఏంటి, చివరికి తన ఇంట్లో బాబాయ్ చనిపోతే తన మీద విచారణ లేదు, ఇంకా డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నారు సునీత, తర్వాత కోరుకోలేదు అంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఏంటంటే వాళ్ళిద్దరూ క్షేత్రస్థాయిలో వెళ్ళటం, ప్రతి జిల్లా వెళ్ళటం,
స్టార్టింగ్లో ఆమె తెలంగాణలో 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. అవునండి. నేను తెలంగాణ కోడలు అంది. ఆంధ్ర రాజకీయాలు నమ్మలేదు. నమ్మలా. ఇక ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అవ్వగానే అధ్యక్షురాలు చేశారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లెవెల్ పరిస్థితిలో ఉంది. సరే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమెని ఆహ్వానిస్తున్నారు. సరే అందరినీ కలుపుకోవడానికి పోయింది. ఆమె వచ్చిన తర్వాత ఒక ఊపు తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఈమె ఒకే కుటుంబంలో సిస్టరే కదా, రేపు వీళ్ళిద్దరూ ఒకటే అనుకున్నారు. అవును. కానీ ఊహించిన విధంగా టర్న్ అయింది. అవునవును. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అటాక్ చేస్తారు. అటాక్ చేస్తుంది. అది ఏ విధంగా ఆమె ఓటు రేపు నాట్ ఓన్లీ రాయలసీమ జిల్లాలు 100 సీట్లు పోటీ చేస్తున్నారు సార్. ఎంపీలు కూడా ఒక 6 సీట్లు ఏదో పోటీ చేస్తున్నారు. రేపు ఆమె చీల్చే ప్రతి ఓటు ఒక 1000 ఓట్లు అయినా వస్తాయి కదా, అవును, ఖచ్చితంగా. ఒక 5000 దాకా లీస్టు 10,000 ఓట్లు అయినా వస్తాయిగా. ఇది మంచి పల్లవరాజు గారు లాడు, జేడీ లాంటి వారు. నేనేమంటానంటే అండి, ఇది ఖచ్చితంగా అంటే ఈ కూటమికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా వెళ్తుంది. వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకుంటుంది. ఇంకా ఏమన్నా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇంకా అనేది ఉంటుంది. ఇప్పుడు కొంచెం షేర్ చేసేసుకుంటున్నారేమో, దీనివల్ల కూటమికి దెబ్బేమో అనేది కూటమికి దెబ్బ ఇక్కడ కనపడుతుంది సార్. ఇక్కడ ఏంటంటే ఈమె ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎటువంటి ఓట్ బ్యాంక్ లాగే యువజన శ్రామిక రైతు పార్టీ అనేది ఎక్కడి నుంచి ఓటు బ్యాంక్ తీసుకొని మీరు వాళ్ళు వచ్చారని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్, కంప్లీట్ కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తున్నారు? మనం అవుననుకున్నా మన తాతలు, మన అమ్మమ్మలో, మన నాయనమ్మలో అస్తం అనేది ఇప్పటికీ ఉంది. రాష్ట్ర విభజన తీరులో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనేది అసలు కాంగ్రెస్ లేకుండా చేశారు ప్రజలు. ఇప్పటికీ అదే బాధ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా మేము స్పెషల్ స్టేటస్ తెస్తాం, ఇది తప్పు జరిగిపోయింది, మేము ఇలా తీసుకొస్తున్న భావన ప్రజలకు కలగజేయడం ప్రయత్నం చేస్తుంది. అవునండి. ఈమె తీసుకునేది ఎవరు ఓట్లు? ఈయన కాంగ్రెస్ నుంచి తీసుకొని రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ తీసుకుని వైసీపీకి అధికారంలో ఉన్నాడు. ఆ వైసీపీ నుంచి ఓట్లే ఈమెకు పడతాయి. అంటే కూటమి నుంచి పోయే అవకాశం లేదు. అంటే కూటమి నుంచి పోయలేదు. ఆ ఈక్వేషన్స్ లో ఎవరికి దెబ్బ? ఇక్కడ ప్రతిపక్షాలన్నీ ఒక ఎత్తు అయితే ఇంట్లో ఉన్న సొంత సిస్టర్స్ ద్వారా ఒక రకమైన ఇది, అది ఏ విధంగా అది అంటే పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం డెఫినెట్ గా. ఒక 1000 ఓట్ల నుంచి 10,000 ఓట్లు వస్తాయి అనుకోండి, ప్రతి ఓటు చాలా కీలకమైనది. చాలా కీలకమైన. నెక్స్ట్ ఎలక్షన్స్ చూడండి, లాస్ట్ టైం కూడా 2015, 2000లో అదే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలానే ఉంది. ఎవరికి 2014 రిపీట్ అయ్యే అవకాశాలు చంద్రబాబు స్టేట్మెంట్ నుంచి చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు అనుభవం ఎవరు కాదనేది 4 దశాబ్దాల అనుభవం. ఆ పార్టీ ఉడికి ఆ పార్టీ బతకాలంటే ఇప్పుడు సపోర్ట్ పవన్తో కావాల్సిందే. పవన్ నెక్స్ట్ ఎమర్జ్ అవుతాడు 2029కి. ఆయన డైరెక్ట్ వితౌట్ ఎవరు సపోర్ట్ లేకుండా పోటీ చేయొచ్చు బీజేపీ కలిసి. కానీ ఇప్పుడు ఈ పార్టీ మనుగడకి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలంటే అంత ఆషామాషి విషయం కాదనేది అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు. పవన్కి త్యాగం చేశాడు కాబట్టి నాతో పాటు అధికారంలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉంటాడు అనే మాట రావాలి చంద్రబాబు దగ్గర. డెఫినెట్ గా రావాలి. ఇదే జన సైనికులు కోరుకునేది. ఒకవేళ అది వస్తే నిజంగా టీడీపీలో ప్రకంపనలు వస్తాయేమో, అది చంద్రబాబు భయం కావచ్చు. ప్రకంపనలు ఎందుకు వస్తాయి? కష్టంలో ఉన్నప్పుడు అది గుర్తిస్తే గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు జనసేన టీడీపీ అనేవి కలిసి లేవనేది పరోక్షంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అన్నదమ్ములో కలిసిపోయారు సార్. జనసేన కేడర్ కావచ్చు, ఎందుకంటే కలిసారంటున్నారు. పోరాట పట్టిమ ఉన్నది ఇక్కడ. జగన్ ఓడించాలి. ఆ పోరాట పట్టిమ ఇప్పుడు ఇక్కడెక్కడే సార్ 21 సీట్లు వీళ్ళు ఓట్లు వేసుకుంటారు సార్. 15 సీట్లు ఆయన అసెంబ్లీకి అడుగు పెడతారు. ఈ 21 సీట్లు ఓట్లు వేసినతో పాటు 144 స్థానాల్లో టీడీపీ కూడా ఓట్లు వేయాలి వీళ్ళు. అవును. ఈ గ్లాస్ నుంచి సైకిల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి కదా. 17 ఎంపీలు కూడా కావాలి కదా. ఇక్కడ 6 ఎమ్మెల్యేలు బీజేపీకి, 6 ఎంపీలకి 10 ఎమ్మెల్యేలకు కూడా పడాలి కదా. నమ్మాలి. ఇక్కడ నమ్మాలంటే ఎవరు? ఈ అధినేతకి సరైన ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వాలి కూటమి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పట్ల, మోదీ పట్ల కేడర్లో ఎటువంటి ఇది లేదు. అసలుకి ఇతర సీఎం కావాలని అందరికంటే మోదీ గారు కోరుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్స్ లో బీజేపీ విషయం టీడీపీ విషయం నుంచి క్లారిటీ కావాలి. ఓటు పోలరైజేషన్ అనేది చాలా కీలకం. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది నుంచి పోవాలి. ఇంత ఈజీ కాదు 3 పార్టీల కూటమి ఒక ఏదిక మీద రావటం అంటే. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు. 20 రోజులు చేతిలో ఉన్నాయి. పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి కాషాయ దళం రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. అంటే తెలంగాణలో ఉంది, తన ఉనికి కాపాడుకుంటుంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఒక 2-3 స్థానాలు బీజేపీ గెలవబోతుందని. అసలు అక్కడ ఏపీలో లేనటువంటి బీజేపీకి సంబంధించి పవన్ పొత్తుకు తహతహలాడడం, ఆ క్రమంలోనే కూటమి ఏర్పడ్డాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే పవన్ కూడా కొన్ని రాజకీయ ఎత్తులు ఏమైనా ఉన్నాయా దీనికి? డెఫినెట్గా ఉంటుంది. బీజేపీ విషయంలో మాత్రం డెఫినెట్గా ఉంటుందండి. అంటే ఏం ఆశిస్తున్నాయి కేంద్రం? బీజేపీ ఏంటంటే వ్యూహాత్మకం ఉంటుంది. తన దీర్ఘకాల ప్రయోజనాలే వాళ్ళు చూసుకుంటారు. మోదీ, అమిత్ షా గారు కూర్చుంటే ఈ రాష్ట్రం ఏంటి పరిస్థితి అని వాళ్ళు ఆలోచించుకుంటారు. ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు ఒకప్పుడు వెంకయ్య నాయుడు గారు అధ్యక్షుడు ఉన్నారు, తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు,
తర్వాత సంజయ్ గారు వచ్చిన తర్వాత ఉవ్వెత్తున ఎగిసిపడి ఈ రోజున ఎలా వచ్చిందో బీజేపీ మనకు తెలుసు. అదే నాయకత్వం ఇక్కడ సోము వీర్రాజుకి కన్నాగా అప్పచెప్పిన కాల వైసీపీతో కలిసిపోయారు సోము వీర్రాజు, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. తర్వాత పురంధేశ్వరి వచ్చిన తర్వాత ఒక ప్రయత్నం అనేది జరిగింది, ఒక డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ చేశారు. ఈ సిచ్యువేషన్ లో 1% మీరు అన్నట్టు ఓట్ బ్యాంక్, ఓన్లీ 1. ఈ దీంతో ఎందుకు పెట్టుకున్నారని అనుకోవచ్చు. మరి ఒక్క సీట్లు లేని త్రిపురలో 4 ఎంపీ నుంచి ఈ రోజు 400 సీట్లకి టార్గెట్ పెట్టారంటే బీజేపీ ఎంత దీర్ఘకాలమైన దృష్టి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో తరతరాలుగా ఆ పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయని అంటున్నారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ రావచ్చు, రేపు ఎంపీ ఎలక్షన్లో డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పక్కన తమిళనాడులో కూడా అన్నామలై రూపంలో ఎలా వస్తుందో మనం చూద్దాం. కేరళలో కూడా చిన్న చిన్నగా ఇప్పుడు ఏంటండి, కేరళ లేకపోతే పక్కన ఉన్న తమిళనాడు, తర్వాత వెస్ట్ బెంగాల్, ఈ 4-5 తప్పితే దాదాపు 20 నుంచి 22 రాష్ట్రాలు ఎవరున్నారు సార్? బీజేపీ పాలిత రాష్ట్రాలు. బీజేపీ అలా విస్తరిస్తుంది. వాళ్ళు దీర్ఘకాల ప్రయోజనం సార్. వాళ్ళు నమ్ముకుంటే, ఆ పార్టీ నమ్ముకుంటే ఇంటలెక్చువల్స్ ప్రాధాన్యత ఉంటుంది, మిగతా పార్టీలో ఉండదు. కాబట్టి మోదీ చరిష్మా ఈ దేశానికి అవసరం అనేది అర్థమైపోయింది. కాంగ్రెస్ అంతగా లేదు, ఎంత రాహుల్ ప్రయత్నం చేసినా మళ్ళీ మూడోసారి కూడా మోదీ గారు వచ్చే అవకాశం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అనేది మీ ప్రశ్న. ఎందుకు దగ్గర తీసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగని స్పెషల్ స్టేటస్ని వీళ్ళు అడిగే అవకాశం ఉన్నది. ఆ రోజున మోదీ గారు వచ్చి రాజధాని కోసం నీళ్లు ఏదో మట్టి తీసుకొచ్చి ఇచ్చారు కదా సార్. ఆ రోజు ఇంతవరకు ఎవరు చేయలేదు. మాకు చేయండి అని అడిగే హక్కు ఎవరికి ఉంది? విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరంగా ఆపే ఇది కానీ, లేకపోతే రైల్వే జోన్ విషయం కావచ్చు, పోలవరం కావచ్చు, డైరెక్ట్గా ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ రోజు అఖిలపక్ష మీటింగ్ రాండి విశాఖ స్టీల్పై వెళ్దామంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలా? అవును, వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ అడిగాడు కదా. కానీ పవన్ కళ్యాణ్ ఏమీ లేనప్పుడే అడిగినప్పుడు రేపు అధికారంలో వస్తే కూటమి డెఫినెట్గా అడగల అవకాశం ఉంటుంది కదా. అందుకని దీర్ఘకాలిక ప్రయోజనం ఈ దేశానికి మోదీ అవసరం అనే ఇదితో వెళ్తున్నాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేయదలుచుకోవాలి బీజేపీ. ఎక్కడైతే దక్షిణ భారతదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో రేపు మోదీ గారితో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఆయన కూడా పాల్గొంటాడు. కాబట్టి వాళ్ళు ఓటు బ్యాంక్ ఆయన్ని ఒక గేమ్ చేంజర్గా, ఒక ఫేస్ వాల్యూ ఉన్నాడు కాబట్టి చేసుకుంటారు. మనం చూస్తూ ఉన్నాం రాజకీయ సమీకరణలు కానీ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఆయనకున్న పబ్లిక్లో పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజ్ ఎవరు కాదనింది. తనకున్న 21 స్థానాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుక తనకున్న 21 స్థానాల్లో మైనార్టీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు, ఒక ముస్లిం సోదరుని కూడా పక్కన పెట్టుకోలేదు అనే ఆరోపణలకి మీరిచ్చే సమాధానం ఏంటి? అంటే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఈయన కనీసం 50 తీసుకుంటే ముస్లింస్కి 2 ఇవ్వచ్చు, 21లో కూడా ఇవ్వచ్చు, 21లో కూడా ఇచ్చే పరిస్థితి ఎక్కడుంది? కొంతమంది అభ్యర్థులు సరైన సమర్థవంతం లేకపోతే, ఆర్థికంగా ప్రజలు లేకపోతే, టీడీపీ వ్యక్తి మీరు అన్నట్టు భీమవరం నుంచి పులిపర్తి ఎవరు ఊహించలే తీసుకొచ్చి ఇప్పుడు అదే ఆరోపణ అప్పుడు అదే ఆరోపణ ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన కూడా ఉన్నారు సార్. అవునండి, అరణ్య శ్రీనివాసులు కావచ్చు, పచ్చికర్ల రామయ్య, వీళ్ళందరూ ఉన్నారు, కాదనలేదు. ఇక్కడ ఏంటంటే ఆయన స్టిక్ చేసుకున్నాడు, ఎట్టి పరిస్థితులు బలమైన అభ్యర్థుల్ని నా గాజు గ్లాస్ తరఫున గెలిపించుకోవాలనేది ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బీజేపీ 10 సీట్లు పోటీ చేసింది, మైనార్టీకి లేదని వాళ్ళని కూడా అనొచ్చు. మరి ఇప్పుడు 20 పార్టీ కాదని మీరు అంటారు కదా. అదే సమయంలో పార్టీ అని వాళ్ళు ఇక్కడ ముస్లింస్ ఇచ్చుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ మదనపల్లి అనుకున్నారు, జనసేనకి ఇవ్వచ్చు, నర్సాపేట కూడా అనుకున్నారు, చివరి క్షమంలో పొత్తుల్లో భాగంగా రాలా. కాబట్టి ముస్లింస్కి ఎవరైపోయారు. కానీ ముస్లిం సమాజం పట్ల పవన్ కళ్యాణ్ ఉన్న చిత్తశుద్ధి, మీకు ఏదైనా ఉంటే నేను ముందుంటానని పలు సందర్భాల్లో వాళ్ళకి మాట ఇచ్చారు. కాబట్టి బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ మతతత్వ పార్టీ అనుకుంటారు, కానీ ఇప్పుడు అది లేదు. 370 ఆర్టికల్ కూటమి సంబంధించి అంటే 175 సీట్స్ లో కూటమికి సంబంధించి టీడీపీ వాళ్ళే ఒక 3 స్థానాలు చంద్రబాబు మైనార్టీలకు ఇచ్చినటువంటి సందర్భం. దీనికి మించి ఇంకొక 4 స్థానాలు ఎగబాకి ఒక 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ ఇచ్చినటువంటి, అంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ను కూడా ఖచ్చితంగా చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు కూటమి కంటే మైనార్టీకి ఎక్కువ వైసీపీ చేసింది. ఆ బెనిఫిట్ వైసీపీకి ఉంటుంది, ఆ ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆంగర్ 4% ముస్లిం మైనార్టీ అనేది ఖచ్చితంగానే అడగకుండానే ఇచ్చారు కాబట్టి మనం కాదనలేదు. అవునండి, గ్రౌండ్లో ఏదైతే ఉన్నదని మాడుకుంటే అది చూడాలి మనం. ఏది మొత్తం ఓవరాల్ గా 175లో ఎన్ని వస్తాయి అంటే ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ కానీ కూటమికి కానీ? ఇప్పుడు కొన్న ప్రస్తుత అంటే యాజ్ అండ్ టుడే ప్రకారం ఏ పార్టీ కూడా పూర్తిగా అధికారంలో వస్తామని బయట 100 సీట్లు 50 సీట్లు అని చెప్పి అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి నమ్మకం లేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా లేదా జనసేన నుంచి అనేది డౌట్ ఉన్నది. గోరాహోరీపూర్లో ఇంకా 25 రోజులు చేతిలో ఉన్నది. ఈ 25 రోజుల్లో ఈ వ్యూహాలు ఎత్తులు ఎలా ఉంటాయో ప్రజలు దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. సార్, ఇది వాలంటీర్ వ్యవస్థ, దానిపైనే ప్రధానంగా ఆరోపణ ప్రభుత్వం మీద స్టార్టింగ్ ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు. ఇప్పుడేమో మేము వాలంటీర్ వ్యవస్థను ఎక్కడ మేము
5,000 కాదు 10,000 ఇస్తాం. 5,000 కాదు 10,000 అంటున్నారు. ఈ స్టేట్మెంట్స్ని అంటే చంద్రబాబు నమ్ముతారా? అంటే అంటే అక్కడ వాలంటీర్తోనే పోవట్లేదు. ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి 5-10 ఓట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కరెక్టే సార్. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఒక ఒక కాయ కుళ్ళిపోతే మిగతా కాయలు కూడా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అనలేదు. వాలంటీర్లో కొంతమందిని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అన్నమాట వాస్తవం. కానీ మీకు చాలా జీతంతో చట్టబద్ధత లేకుండా మీరు ఉన్నారు. 10,000 ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నాడు, ఇక్కడ చంద్రబాబు అన్నారు. కూటమి ప్రకటిస్తుంది కాబట్టి రేపు ఇస్తారన్న భావన వాళ్ళలో కూడా కలగొచ్చు. వాళ్ళు వాలంటీర్ మాట ఉన్న ప్రతి 50 మంది రహస్య జీవితాన్ని సేకరిస్తున్నారు వీళ్ళు. ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని నానక్రామగూడలో వీళ్ళ యొక్క భద్రత 4 కోట్ల మంది భవిష్యత్తు తీసుకుని వాస్తవే కదా, అది సేకరించిన మాట వాస్తవే కదా, వైసీపీకి అనుకూలంగా తీసుకున్న మాట వాస్తవే కదా. దానికి ఇంతవరకు సమాధానం లేదు కదా. దాని చాటున ఆయన అడిగిన ప్రశ్నకి 30,000 మంది అమాయకుడైన అమ్మాయిలు అదృశ్యం అయిపోయారన్నారు. సెంట్రల్ నుంచి నాకు వచ్చింది అన్నాడు. దాని మీద కూడా సరైన సమాధానం లేదు. ఇక్కడ ఏంటంటే వాలంటీర్ మాట కూడా కొన్ని అకృత్యాలు జరిగినాయి. శాండిల్స్లో అక్రమాలు, కొంతమంది పట్టుబడ్డారు. ఒక ముదుసలి 80 సంవత్సరాల వద్ద మహిళని విశాఖపట్నంలో చంపేసి నగలు తీసుకెళ్లిపోయారు వాలంటీర్. తర్వాత ఇంకో హత్య కేసులు, రకరకాల కేసులు వీళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది తప్పు చేశారు, కానీ వ్యవస్థ మొత్తాన్ని అనలా. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ చట్టబద్ధత లేదు అని చెప్పి జస్టిస్ కనకరాజ్ దేవానంద్ గారిని హైకోర్టు జడ్జే చెప్పాడు. దీని చట్టబద్ధత లేదు, వీళ్ళకి వ్యక్తిగత గోప్యం, వాళ్ళ పాస్పోర్ట్లు ఆధారాలు సేకరించేది ప్రతి 50 మందికి ఇది తప్పు. ఇది వాళ్ళ ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 ప్రకారం వారి హక్కులు భంగం కలిగించినట్టే అని చెప్పాడు. చట్టబద్ధత లేని ఈ వ్యవస్థను ఏం చేశాడంటే ప్రతి 50 మందిని మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ 2024 కోసం కనెక్టివిటీ కోసం పెట్టుకున్నారు. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ పర్ఫెక్ట్ గా వీళ్ళు వల్లే మళ్ళా అధికారులు రావాలి గుండికారు, అది కాదలేదు. ఆ వ్యవస్థను పెట్టి ఎలక్షన్ చేపిద్దాం అనుకున్నారు. ఎలక్షన్ దూరంగా చేయాలని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు మొన్నమి. డెఫినెట్ గా వాళ్ళని కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయినా కానీ వాళ్ళకి ఇది చేస్తుంటే చివరికి వాళ్ళ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని కన్సల్ట్ ఎంఆర్ఓ వాళ్ళు వాలంటీర్ని దాని నుంచి దూరం చేశారు. అంతే కదండి వాలంటీర్ వ్యవస్థ. ఇక్కడ అలా దూరం చేయడం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే ఇండియన్ కంప్లైంట్ ఇవ్వటం, దాని తర్వాత మళ్ళీ వాలంటీర్స్ దూరంగా ఉండటం, 33 మంది అంతమందితో చనిపోవటం, మండు టెండర్లో పెన్షన్ తీసుకుంటూ, ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ ఆడుస్తున్నటువంటి డ్రామా. ఇదంతా కూడా ఈసీ తీసుకున్న నిర్ణయాలకు మాకు సంబంధం ఏమిటంటూ ఇప్పుడు టీడీపీ అంటుంది. అది ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. ప్రజలకి అన్ని తెలుసు ఎవరు ఏంటి ఏంది అనేది. అంటే పల్నాడు కలెక్టర్ కూడా చెప్పాడు ఎన్ని ఏం లేదు, వాళ్ళకి ఇంటికి పోయి ఇస్తున్నారు, మేము ఇస్తాం వాలంటీర్ లేపని అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఇప్పుడు వార్డుకో సచివాలయం, గ్రామానికి సచివాలయం పెట్టినటువంటి మీరు వాలంటీర్లే కాదు కదా ఇవ్వాల్సింది, అందులో ఉన్నటువంటి మిగతా 11 మంది 12 మంది స్టాఫ్ ఉంటారు, వాళ్ళు కూడా మీరు రిప్లేస్ చేసుకోండి అని ఈసీఏ చెప్పింది. కానీ సిఎస్ ఇటు డీజీపీ ఇటువంటి చర్యలు తీసుకుని వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ ఇవ్వటం. సాక్షాత్ ఇప్పుడు సిఎస్ చీఫ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, వీళ్ళంతా ఎవరు ప్రభుత్వం చెప్పినట్టు. అవును, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ 324 ఎలక్షన్ రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఐఏఎస్ ఐపీఎస్ మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అధికార పక్షాన్ని, వాళ్ళు కూడా మార్చేశారు. వాళ్ళు ఏమన్నారు, బీఆర్ వాళ్ళు, ఎంఆర్ వారు, ఆర్డీ వాళ్ళు, వీళ్ళు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ వాలంటీర్ వ్యవస్థ, దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, నేదురుమల్లి జనార్దన్ ఇటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి పనిచేశారు కదా సార్. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ పెట్టుకున్నారా? లేదు కదా. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా మిగతా శాఖలు మీరు అన్నట్టు మిగతా వాళ్ళు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, వీడియోలు ఉన్నారు, మిగతా ఆర్డీఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, చాలా స్టాఫ్ ఉంది. వాళ్ళ ద్వారా పోయి ఇవ్వచ్చు. అంతేకాదు 2 months ఎలక్షన్ నిబంధనల ప్రకారం 2 days దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం 2 రోజులే కదా. దీని కూడా రాజకీయ లబ్ధి పొందాలని ఎవరు చూసారు? ఇటు వైఎస్ఆర్సీపీ చూసిందా, ఇటు టీడీపీ చూసిందా అనేది ఒక పెద్ద చర్చ. దాదాపు 33 మందిని పొట్టను పెట్టుకున్నారు మీరని ఇటు వైఎస్ఆర్సీపీ అంటుంది, ఇది మీరు ప్రభుత్వ హత్యలని టీడీపీ అంటుంది. మొత్తానికి ఓవరాల్గా ఇది పక్కన పెడితే ఈ రాళ్ల దాడి విషయానికి వస్తే కనుక జగన్ పైన ఒక అంతకుముందు చెప్పుతో అనంతపురం జిల్లాలో పర్యటనలో ఉన్నప్పుడు చెప్పుతో చెప్పు విసిరారు ఒకళ్ళు జగన్ ని, సీఎం జగన్. ఇప్పుడు మొన్న అది నిన్నగా మనం విజయవాడ కేంద్రంగా మనం చూసాం. ఒక రాడు విసిరినగర్లో ఏంటి, ఒక రాడు విసిరిన వ్యక్తిని ఇప్పటికే పట్టుకోకపోవటం అంటే ఇప్పుడు మధ్యాహ్నం పట్టుకున్న వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. అయితే పట్టుకున్నారని కూడా కొద్దిసేపు అంటున్నారు. ఇంత తాత్సారం దేనికి? క్రాంతి రాణా టాటా కూడా ప్రెస్ లో చెప్తున్నారు, ఇంకా ఐడెంటిఫై కాలేదన్నాడు. ఇంతకు ముందు ఏదో ఐడెంటిఫై అయింది, ఎవరో తాగబోతూ అతను ఏదో రకరకాల వస్తున్నాయి. అంటే మీరు అన్నట్టుగా వ్యవస్థలు శాసన కార్యనిర్వాహక ఇంకా 25 days ఉంది, 26 days ఉంది. ఈ రాళ్ళ దాడే కాదు, ఇంకా ఏ దాడులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో యాక్చువల్గా ఇదివరకు మాటల దాడులే జరిగేవి ప్రచారాలు.
ఇప్పుడు రాళ్ల దాళ్ళు కొడవళ్ళు ఇవన్నీ అంటే చూడాలి. ఇంకా ముందు ముందు చాలా జరగవచ్చు. మీరు అన్నట్టు ఎప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, మరో బీహార్ అవుతుందా అని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు అట్లా కాకూడదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎలక్షన్ పోటీ చేస్తారు. వాళ్ళ విధానాలు వాళ్ళు మేనిఫెస్టోలో ఏముందని తీసుకెళ్ళాలి ప్రజల దగ్గరికి. వాళ్ళని చూసి ప్రజలు ఓట్లేస్తారు. ప్రజల చేతిలోనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. కాదని చెప్పేసి ఇట్లాంటి సింపతి గెయిన్ కోసం ఏదో 1-2 సార్లు ఉపయోగం ఉంటుంది తప్పితే, ఇప్పుడు ఈ రోజు ఈయన మీద రాళ్ళు దాడి, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ రాళ్ళు దాడి మిగతా రాష్ట్రాలు ఎందుకు జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతుంది? ఇది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ. దాని వెనక ఎవరున్నా కఠినంగా శిక్షించాలి. ఏ పార్టీ వాళ్ళు ఉన్నా. ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం మీరు అన్నట్టు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, పోలీసు యంత్రాంగం అంతా అధికార పక్షం చేతిలో ఉంటుంది. ఎందుకు మరి ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేని అధికార పార్టీ నాయకుడి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి చేయలేదు? ఎంత దారుణం! నిజంగా దారుణం. అది ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. దాని వెనక ఎవరున్నారో కూడా వాళ్ళ చేతిలో పవర్స్ ఉంటే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కన్సల్ట్ ఐపీఎస్ ఆఫీసర్ తీసుకోవాలి, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. మేబీ ఉంటుందేమండి, అది కూడా చాలా సీరియస్ గా చూడాలి, తీసుకోవాలి తప్పకుండా. సరే, ఒకటి సంక్షేమాన్ని నమ్మి ప్రజలు ఓటేస్తారా? అది ఈ గవర్నమెంట్ కావచ్చు, రేపు కూటమిది కావచ్చు. అభివృద్ధి అనేది ప్రజలకు పట్టదా? డెఫినెట్ గా సంక్షేమం అనేది కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. అది ఒక ఎడ్జ్ వరకు ఉంటుంది. అది పూర్తిగా దాన్ని బేస్ చేసి ప్రజల్ని సోమరపోతులు చేసేలాగా సంక్షేమం అయితే ఉండకూడదు అని ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తా. సేమ్ ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఏమంటుంది, మేము ఆయన తీసే పథకాలు ఏది తీసేమన్నారు. అంటే ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అంత ఒకటే, అధికారంలో రావడానికి అన్ని తాయిలాలు ఇస్తారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు. ఇప్పుడు ఆ విషయం చూసుకుంటే కనుక తెలంగాణలో రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హామీలన్నీ మేము అమలుపరుస్తాను. రైతు భరోసా, ఐ థింక్ రైతు బంధు విషయంలో చాలా మార్పులు చేర్పులు చేసి డబ్బులు కూడా సగం మందికి పైగా వాళ్ళ యొక్క అకౌంట్స్లో పడలేనటువంటి పరిస్థితి. ఆగస్టు 15 ఇస్తానని చెప్పాడు సార్. ఇది 2 లక్షల రుణమాఫీ అన్ని ఆగస్టు 15 నుంచి ఇస్తామని చెప్పి. అది కదా, 5 ఎకరాస్ అబవ్ ఉన్న వాళ్ళకంటే ధనవంతులైనటువంటి భూములు గల వాళ్ళకి ప్రతి ఒక్కరికి రైతు బంధు వెళ్ళిపోతుంది సార్. ఇవన్నీ వాళ్ళకి ధనవంతులకు అవసరం లేదు కదా రైతు బంధు. అప్పుడు ఆ హయాంలో ఇచ్చారు. కేసీఆర్ లక్షలు పట్టుకెళ్ళారు బ్యాంకుల దగ్గరకు వెళ్ళి. మరి లక్షలు కదా సార్, కొన్ని కోట్లు. మంత్రి మల్లారెడ్డికి కూడా వెళ్తే నాకు వద్దు అని చెప్పేసి ఆయన రిఫండ్ ఇచ్చేసినట్టు కానీ ప్రజల కోసం, పత్రికా ముఖంగా ఎలివేషన్ కోసం మిగతా అందరూ తీసుకున్నారు. ఎందుకు అవసరం అవుతాయి? పేదవాడికి పెట్టండి, అన్నం పెట్టండి, హ్యాపీగా కరెంట్ ఫ్రీ అయ్యింది. ఇప్పుడు ఫ్రీగా బస్సు ఇచ్చారు. 10 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు ఇచ్చింది. కాంగ్రెస్ దానివల్ల 2 రాష్ట్రాలు అధికారం కోల్పోయింది. అధికారులు రావడానికి ఏదో చేయాలి. 10 సంవత్సరాలు పట్టింది. అది రేవంత్ రెడ్డి రూపేణి వచ్చింది. రేవంత్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రయత్నం అయితే అతను చేస్తున్నాడు కదా. సఫిషియెంట్ 100 డేసే కదండి అయింది. పరిపాలన చేస్తున్నాడు. అనుకోని విధంగా బీఆర్ఎస్ కష్టకాలం ఎదురైంది. ఓవైపు కవిత గారు లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళటం. మేబీ ఇవన్నీ కాదు కానీ యాటిట్యూడ్ అనే ప్రాబ్లం ఆ కుటుంబం మీద గట్టిగా పడిపోయింది. అంటే 10 ఏళ్ళ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే నిధులు నియామకం ఈ విషయాల్లో ఎక్కడా లేదు కదా. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోబట్టి వీళ్ళంతా నిరుద్యోగులంతా పట్టణ ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఎందుకులే మనకైనా. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో 24 స్థానాల్లో కాంగ్రెస్ అసలు మచ్చు కూడా కనిపించలేదు. కానీ వాళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లో వెళ్తున్నారు. దానం నాగేంద్ర చూడండి, మిగతా చూడండి. కాబట్టి ఏదైనా కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి నడుస్తూ ఉండదు. ప్రజలు అంతిమ నిర్ణేతలు చూడాలి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఏపీ విషయానికి వస్తాయంటే సంక్షేమంతో పాటు ఆయన కొన్ని హామీలు కూడా ఇచ్చాడు. ఆయన హామీలు మీన్స్ దారిలో వెళ్తూ యాత్ర చేస్తూ సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చాడు. అదే లేదు, జిపిఎస్ అన్నారు ఆయన. ఇప్పుడు జీపీఎస్ తీసుకొచ్చింది ప్రభుత్వం. అంటే ఉద్యోగులు కాస్త యాంటీగా ఉన్నారని. ఇప్పటికీ దశల వారీ మద్యపాన నిషేధం అన్నాడు ఆయన. ఇప్పటికీ దశల వారీ కాదు కదా, ఏ ఒక్క దశ కూడా సక్సెస్ఫుల్ గా లేదు. ఏ జిల్లాలో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టలేదు. అది మద్యం గతంలో 100-150కి దొరికేది ఈ రోజు 300-350 రూపాయలు పెట్టుకోవడం. అది కూడా నకిలీ మద్యం. సో ఇటువైపు ఉద్యోగులు కావచ్చు, మరోవైపు మద్యం ప్రియులు కావచ్చు, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎలా ఉండబోతుంది ఈసారి? డెఫినెట్ వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన కలిగించు. అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి నకిలీ మద్యం తాగి చాలా మంది చనిపోతున్నారు అనేది ఒక ఆరోపణ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిస్తారు కదా మీరు చెప్పిన. ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడే మీకు ఏంటిది కల్తీ లేనటువంటి మంచి మద్యం సరసమైన ధరలకే మీకు లభించునని చెప్పేసి ఆయన స్లోగన్ అందించుకుని మరీ వెళ్తున్నాడు ఆయన. అఫ్ కోర్స్ ఆయన చెప్పిన ఒక ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకంటే టీడీపీ ఆనాడు ఎన్టీఆర్ ఏమో మద్యపాన నిషేధం తీసుకొస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే ఈయన మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి వ్యక్తి. సో ఆ మాటలు ఆయన చెప్పుకోవడానికి అర్హత ఉంది. ఎందుకంటే మద్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి. ఏ విధంగా అంటే ఇది కొంచెం ఇటు ఉద్యోగస్తులు కావచ్చు,
ఇటు మద్యం ప్రియులు కావచ్చు. ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ జగన్ గవర్నమెంట్ మీద ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ సభ్యుల మీద పడే అవకాశం డెఫినెట్గా లేకపోలేదు. కొంతమంది మహిళలు కూడా చూస్తారు కదా వాళ్ళ ఇంట్లో రథసారథి భర్త ఉంటారు. ఉమ్, భర్త మధ్యాహ్నం బానిస అయ్యి ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఉమ్. ఇప్పుడు అన్ని పథకాలు ఉన్నాయి. పథకాల చోటన ఓట్లు పడతాయి. అదే సమయంలో మీరు పెట్టిన దాంట్లోనే కదా మద్యపాన నిషేధిస్తానని చెప్పేసి అకీం వచ్చిన చోటన బిగ్ బోమ్ ఏదో బూమ్ భూము కెప్టెన్ ఇండిపెండెన్స్ రకరకాల రకరకాల పేర్లు ఇవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా విపరీతంగా వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు ముఖ్యంగా మహిళలు మనం దోవగొండ చూసాం నెల్లూరు మద్యపాన నుంచి ఒక ఆమె బయటకు వచ్చి ప్రయత్నం చేశారు. ఆ దిశగా రాష్ట్రాలు ఇచ్చేస్తున్నాయని అంటే చేయలేకపోతున్నాయి. అంటే దాని మీద ఆదాయంతో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. సిపిఎస్ రద్దు అన్నారు మీరు, నిజమే సిపిఎస్ ఇస్తానన్నాడు. 30,000 డిఎస్సి ప్రకటిస్తాడు, సిపిఎస్ రద్దు చేయలేదు కదా. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారనేది మనం ఎదురు చూడాలి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు. ఎనివే మా స్టూడియోకి వచ్చి సమగ్ర విశ్లేషణ ఏపీ రాజకీయాలు అలాగే తెలంగాణ రాజకీయాల మీద చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్.